మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో హవా సాగించిన సంతోష్ నేడు సైలెంట్గా ఉండటం తెలంగాణ పాలిటిక్స్లో చక్కర్లు కొడుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కీలక వ్యక్తిగా చలామణి అయిన జోగినిపల్లికి ఏమైందన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో రచ్చరచ్చ అవుతోంది. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు జోగినిపల్లి సంతోష్ హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరు కలవాలన్నా ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ముందుగా సంతోష్ను కలిసేవారు. ఇలా ఆనాడు అన్నీ తానే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ తెలంగాణలో నెలకొంది. గత కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్కు నీడలా నిలిచిన ఆయన ఇప్పుడు అంటిముట్టనట్లు ఎందుకు ఉన్నారనే సందేహం పలువురిని వెంటాడుతోంది. కేసీఆరే ఆయన్ని దూరం పెట్టారా, లేక ఆయనే గతంలో ఉన్న సాన్నిహిత్యాన్ని తగ్గించారా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ అంతటా వ్యక్తమవుతున్నాయి.